చంద్రబాబు నాయుడు. కానీ అంటే 2019 జనవరి ఫిబ్రవరి అవలేదు. ఇంకొక 5-6 నెలల ఎలక్షన్ ఉందనగా ఇది గాని కడప స్టీల్ ప్లాంట్ గాని ఇవన్నీ ఆయన హడావిడిగా ఒక 6 నెలలు ప్రారంభోత్సవాలే పెట్టుకున్నాడు. ఏది జరగల వాటిట్లో ఇదే పోలవరం అయితే వారం సమీక్ష అన్నాడు. ఇప్పుడు కాల అక్కడ 5 ఏళ్లలో కూడా కాల 2018లోనే రాసుకోమన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రాసెస్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇద్దరికి క్రెడిట్ ఉంది, ఇద్దరు క్రెడిట్ తీసుకోవాలి. నోడు దానికి సంబంధించిన శంకుస్థాపన అయితే ప్లానింగ్ చంద్రబాబు గారు, శంకుస్థాపన అప్పుడు ఇది మాత్రమే జరిగింది. భూసేకరణ ప్రక్రియ ఆరంభమైంది, శంకుస్థాపన అప్పుడు జరగల. అప్పుడు భూసేకరణ ప్రక్రియ అన్ని ఇచ్చాక జరిగింది ఏంటంటే పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే సంస్కృతి ఉంది చూడండి. పేదవాడి పొట్ట కొట్టి రైతు పొట్ట కొట్టించేది. ఒక ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాల్లో ఎవడన్నా కడతాడండి? శంషాబాదే లేదు, లేదా భారతదేశంలోనే ఏది లేదు. 15,000 ఎకరాలు భూసేకరణ పెట్టారు దాన్ని. 15,000 ఎకరాలు వాళ్ళ చేతికి. అంటే ఏంటి, 15,000 ఎకరాలు ఇంటూ 1 కోటి రూపాయలు వేసుకుంటే 15,000 కోట్ల లోన్ తీసుకోవచ్చు. వాడి చేతికి ఇవ్వడం కోసం మనం నాశనం చేస్తున్నాం. ఇక్కడ రైతుల కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలాగా అది అసలు ఆలోచించట్లేదు మనం. అమరావతి అయినా ఎక్కడైనా సరే రైతు